భరద్వాజ గారు ఒక యంగ్ గర్ల్ ట్రెండ్ అవుతా ఉంది, రియా సిబు అని చెప్పి. రియా సిబు ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటని అందరు సెర్చ్ చేస్తూ ఉన్నారు. తనేంటంటే ఇన్ఫ్లుయెన్షియర్గా మారింది ముందు సోషల్ మీడియా ద్వారా. ఓకే, అంటే ఇన్స్టా వీటిలో ఆవిడ రీల్స్ చేస్తోంది, డ్యాన్స్ చేస్తోంది. అంటే డబ్ స్మాష్ దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల పద్ధతుల్లో తను ప్రపంచం దృష్టిని ఆకట్టుకుని నెమ్మదిగా ఇన్ఫ్లుయెన్షియర్గా మారిపోయి ఆ మార్గం నుంచి ఇప్పుడు ప్రొడక్షన్ లైన్లోకి వచ్చి సినిమాలు తీసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి హెచ్ఆర్ పిక్చర్స్ అనే పేరుతో ఒక బ్యానర్ ప్రారంభించి 3 లాంగ్వేజెస్లో సినిమాలు, అంటే మలయాళంలో డెబ్యూ చేసింది ఆవిడ. ఆల్రెడీ యాక్టింగ్లో కెరియర్ మొదలుపెట్టింది ఆవిడ కప్ అనే సినిమాలో. మలయాళంలో మొదలుపెట్టి అక్కడి నుంచి తమిళ్లోకి విస్తరించి అంతా 20-22 సంవత్సరాల వయసులోనే 21 అనుకుంటా ఈ ప్రయాణం. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అలాగే తమని తాము ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలని యూత్ ఎంత అద్భుతంగా వినియోగించుకుంటోంది అనడానికి ఇలాంటి వాళ్ళు ఉదాహరణలు. అలాగే ఇప్పుడు తెలుగులో ఎందుకు సెర్చ్ చేస్తున్నారు ఈ అమ్మాయి గురించి అన్ని చోట్ల అంటే విక్రమ్ రీసెంట్ రిలీజ్ ఉంది, వీరధీర శూర అనే పేరుతో వచ్చినటువంటి సినిమా. దాదాపు ఇదే పేరుతో అది తమిళ్లో కూడా రిలీజ్ అయింది. ఆ సినిమాకి తనే ప్రొడ్యూసర్. ఓకే ఓకే, అరుణ్ కుమార్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మొత్తం తనే రాసుకున్నాడు. అయితే ఆ లైన్కి అడ్మైర్ అయింది ఈవిడ. అడ్మైర్ అయ్యి అంటే ఒక రకంగా తెలుగులో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి ఒక పద్ధతి చైతన్య స్రవంతి అంటారు. ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్లో జరిగేటువంటి కథ అది. ఆ సినిమా అంటే ఒకే రోజు జరుగుతుంది కథ, ఒక నైట్ జరిగేటువంటి కథ. చూసారు మీరు? ఆ రాత్రి ఏం జరిగింది అనేది మొదలు, అంటే 7 గంటలకు మొదలై ఉదయం 7 గంటలకు అయిపోతుంది అది. ఈ టైంలో అందరి జీవితాలు వాళ్ళు రివీల్ చేస్తూ కథ నడుపుతారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. స్క్రీన్ ప్లే చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేశారు దీని మీద. అంటే ప్రతి ఒక్కరు కూడా చేతికొచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకోవటానికి ఏం చేయడానికైనా సిద్ధపడతారు. సమస్యలో ఇరుక్కున్నప్పుడు తాము తప్పించుకోవడానికి ఎవరినైనా బలిపెట్టడానికి కూడా సిద్ధపడతారు. ఇది పాయింట్. ఈ పాయింట్ మీద కొంతమంది జీవితాలు ఎలా బలైపోతాయి అనేది చాలా బాగా డీల్ చేశారు కథని. విక్రమ్ చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది. నిజానికి విక్రమ్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు అన్నిట్లోకి ఇది బెటర్ సినిమా అని చెప్పచ్చు. ఓకే, అంటే అనుకోకుండా ఒక చోట మొదలవుతుంది కథ. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అమ్మాయి ఒక పెద్ద మనిషి ఇంటికి వచ్చి ఘర్షణ పడుతుంది, మా ఆయన ఏమైపోయాడు అని. అది ఎందుకు ఆవిడ గొడవ పడుతోంది అనేది ఎవరికీ తెలియదు. ఎవరు అసలు ఆ ఫ్యామిలీ ఏంటో ఎవరికీ తెలియదు. ఈ గొడవ పడిన తర్వాత ఆ అమ్మాయి కనిపించట్లేదని ఆ అమ్మాయి భర్త, అంటే తన భర్త ఏమైపోయాడో తెలుసుకోవడానికి ఆ అమ్మాయి ఎడుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమైపోయిందో ఎవరికీ తెలియదు. ఆ అమ్మాయి గురించి ఆ భర్త పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ ఎస్పీకి కనెక్ట్ అవుతుంది ఈ కేసు. ఎస్పీ రంగంలోకి దిగుతాడు దీన్ని ఛేదిస్తానని చెప్పి. ఆయన దిగటం వెనకాల ఆయనకు పర్సనల్ ఎజెండా ఉంటుంది. ఆ పర్సనల్ ఎజెండా ఓపెన్ అయినప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారు అనేది రివీల్ అవుతుంది. ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా నడుపుకుంటూ వెళ్ళాడు కథని. ఆ లింకులు కలపటము, క్యారెక్టర్స్ని లింక్ చేయటము, ఇదంతా కూడా స్క్రీన్ ప్లే మ్యాజిక్ మీద నడిచే కథ అది. ఆ కథ అంటే థియేటర్లో ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు క్లైమాక్స్ వరకు ట్రావెల్ అవుతాడు. ఓకే, ఆ ట్రావెల్ అవటం క్లైమాక్స్లో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది దానిలో. అది చాలా అట్రాక్ట్ చేస్తుంది సినిమా మీద, మంచి ఒక అభిప్రాయం క్రియేట్ చేసేదిగా నడుస్తుంది అది. అందుకని ఈ కథ ఆ అమ్మాయిని ఇన్స్పైర్ చేసి దానికి డబ్బులు పెట్టడానికి సిద్ధపడిపోయి, అంటే ప్రాజెక్టు వైబిలిటీ ఉంది, ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది, ఏదో మేరకు డబ్బులు వచ్చేస్తాయి అని ధైర్యం చేసి తీసినటువంటి స్క్రిప్ట్ అది. ఈ సినిమాకి అమ్మాయి ప్రొడ్యూసరా? 21 సంవత్సరాల వయసు ప్రొడ్యూసర్, 50 కోట్ల సినిమా అది. అయితే అది 3 భాషల్లో రిలీజ్ అయింది. సౌత్ ఇండియన్ మార్కెట్ని కొంత మేరకు అది తడమగలిగింది. కొన్ని ఏరియాల్లో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి సినిమాకి. అంటే జనాలు థియేటర్లోంచి బయటకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వటం వలన జనాలు వెళ్తున్నారు. అంటే మౌత్ పబ్లిసిటీ ఇంకా పనిచేస్తోంది అనడానికి ఇలాంటి సినిమాలు ఉదాహరణ.
కొన్ని సెంటర్స్లో జనాలు వెళ్తున్నారు ఇంకా ఆ సినిమాకి. ఓకే ఓకే, అందుకని ఎంఐని ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేస్తున్నారు అసలు ఎవరు అని. ఎవరు అని మీమ్స్లో కూడా ఎక్కువ. అవును, అంటే ప్రతి దీనిలోనూ సెర్చ్ ఇంజన్స్లో ఎక్కువ ఎంఐ గురించి జరుగుతోంది. ఎవరు ఎక్కడి నుంచి మొదలైంది అని. అంటే తనకి కుటుంబానికి సంబంధించినటువంటి సహాయం ఉండుండొచ్చు. ఆవిడ తండ్రి గారు ఏదైనా వ్యాపార దీనిలో ఉండి సపోర్ట్ చేసి ఉండొచ్చు. ఆ సపోర్ట్ నుంచి ఆవిడ ఈ వ్యాపారంలోకి వచ్చేసింది. వచ్చి అంటే తను ఏదో పెర్ఫార్మర్గా ఉండటం మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఇవ్వాలి అనేటువంటి ఒక తపన కనిపించటం. ఇలా చాలామంది కనిపిస్తారు ఇటీవల కాలంలో. అంటే ఈ వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకొని తమని తాము ప్రొజెక్ట్ చేసుకుని ఆ తర్వాత ప్రొడక్షన్ లైన్లోకో డైరెక్షన్లోకో మరలి అక్కడ కూడా తమని తాము ప్రూవ్ చేసుకుంటున్నటువంటి యూత్ చాలామంది కనిపిస్తున్నారు. ఆ దీనిలో ఆ ధోరణిలో వస్తున్న వాళ్ళలో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు చోటు సంపాదించుకుంది ఈ సినిమా నుంచి. నిజానికి ఈ అమ్మాయి వలన ఆ సినిమాకి కొంత బజ్ క్రియేట్ అయింది. తను చేసినటువంటి రీల్స్ ఇవన్నీ ఉపయోగపడి ఆ సినిమా విక్రమ్ కంటే కూడా తను ఈ సినిమాకి ఆడియన్స్ డ్రైవ్ అవడానికి ఒక సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారింది. ఓకే, అందుకని ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవటం. ఓకే, ఎందుకు ఈ అమ్మాయి ఎఫర్ట్ చేసిందంటే ఆ స్క్రిప్ట్ బాగుంది. అదే 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 ఆ స్క్రిప్ట్ బాగుంది, ఆ నడిపినటువంటి పద్ధతి బాగుంది. చాలా గ్యాప్ తర్వాత విక్రమ్ లాంటి వాడికి కూడా బ్రేక్ ఇచ్చిన సినిమానే అది. అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఈ సినిమాలో. అంటే అటువంటి క్యారెక్టర్ రావడం లేదు అతనికి. వస్తే చేయగలడు. ఆ చేయగల సత్తా ఉన్నటువంటి నటుడికి చేయగలిగినటువంటి క్యారెక్టర్ ఇవ్వటం అనేది గొప్పతనం. అలాగే డైరెక్టర్ గారికి కూడా ఒక అవకాశం ఇది. తన ఐడియాని తను నిజాయితీగా ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి అంతే నమ్మినటువంటి ఒక ప్రొడ్యూసర్ జత కావటం అనేది కూడా చాలా హెల్ప్ అది. ఆవిడ నుంచి ఇంకా ఏమొస్తాయనేది చూడాలి. హిందీలో ఒక వెంచరు, మలయాళంలో ఒక వెంచరు, తమిళ్లో ఒక వెంచరు ప్రస్తుతానికి చేసి ఇంకా తెలుగులో ఏవైనా, ఇప్పుడు తెలుగులో కూడా రెస్పాన్స్ బాగానే ఉంది ఆ సినిమాకి. కాబట్టి తెలుగులో కూడా ఇంకొక వెంచర్ ఏదైనా చేస్తుందా అమ్మాయి అనేది వెయిటింగ్ ఇప్పుడు ప్రజలు. అందుకని సెర్చ్లోకి వచ్చేసి అందరూ చూస్తున్నారు ఏమిటి అమ్మాయి ఎవరు అని.